కాటూరు గ్రామం సాంప్రదాయాలను గౌరవిద్దాం, గో సంరక్షణ చేపడదాం. సంక్రాంతి పండుగ సందర్భంగా మన సాంప్రదాయంలో భాగంగా ప్రతి చోట ఎడ్ల పందాలు, గొర్రెపోతు పందాలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ కాటూరుకు చెందిన యువత వినూత్నంగా ఆవుల అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా ఆవులను తీసుకొచ్చి నిర్వాహకులు పోటీలో పాల్గొనొచ్చు అన్నారు. మొదటి బహుమతి 25,000 116 రూపాయలు, రెండో బహుమతిగా 10,116, మూడో బహుమతిగా 5,116 రూపాయలు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే ఈ అందాల పోటీల కోసం 30 ఎకరాల స్థలం సిద్ధం చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు యువత నాయకుడు కూడా హరీష్, మేక సుందరయ్య పాల్గొన్నారు. అలంకరించి ఇక్కడ ప్రదర్శించడం జరుగుద్ది. అప్పుడు దానికి న్యాయ నిర్ణేతలు ఉంటారు. ఎవరైతే ఆ ప్రైజులు డిక్లేర్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. కావున రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇది మీకు ఈ సందేశాన్ని ఒక కారణం ఏంటంటే, మన సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాటూరు గ్రామంలో భారీ ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. సంక్రాంతి సంబరాలు అంటే ఇది కేవలం రైతుల పండుగ. రైతులు దీన్ని బాగా ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే పండుగ. రైతులకి ఈ సంవత్సరం దిగుబడి చాలా బాగుంది, ఆదాయం బాగుంది. అందుకుని వాళ్ళందరికీ హ్యాపీగా ఉంటాకి ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటారు. అదేవిధంగా మెయిన్ రైతుల కోసం అని చెప్పి ప్రతి ఇంట్లో ఇవాళ ఆవు ఉంటుంది, ఆవు దోళ్ళు ఉంటున్నాయి. ఆ ఆవులకి అందాల పోటీలు మా కాటూరు గ్రామ తెలుగుత తరపు నుంచి అందాల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ అందాల పోటీలు మీ ఆవులను తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించి దాన్ని మూడు బహుమతుల కింద కేటాయించాము. మొదటి బహుమతి 25,116, రెండో బహుమతి 10,116, మూడో బహుమతి 5,116గా 3 ప్రైజులుగా అనౌన్స్ చేశాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా 12/1 ఆదివారం ఆవుల అందాల పోటీలు జరుగుతున్నవి. కావున రాష్ట్ర ప్రజలు మొత్తం ఏడాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆవుల అందాల పోటీలు ఫస్ట్ ప్రైజు 25,116 రూపాయలు, రెండవ బహుమతి 10,116 రూపాయలు, మూడవ బహుమతి 5,116 రూపాయలు. ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ సంబరాలని విజయవంతం చేయాలని, కాటూరు తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగే ఈ సంబరాలని విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఇట్లు కాటూరు గ్రామ తెలుగుదేశం పార్టీ.